హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం శంకర గురువే శరణం శరణం మంగళదాయక శరణం శరణం శివరూపే మమ శరణం శరణం శక్తి రూపే మమ శరణం శరణం హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర పాలయ మాం. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఏమండి ఇవాళ అక్షయ తృతీయ, ఎందుకండి ఉదక కుంభ భాండం తీసుకొచ్చి ఉదక కుంభాన్ని తీసుకొచ్చి ఇచ్చారు అన్నారు అనుకోండి. ఏదో ఈ జీవుడి యాత్రలో ఎప్పుడు నీటి కోసం పరితపించకుండా అక్షయ తృతీయ నాడు ఇచ్చినటువంటి ఉదక కుంభంలో నీళ్లు అక్షయమై నాకు దాహం లేకుండా కాపాడతాయి, అందుకు ఇచ్చుకున్నాను అక్షయ తృతీయ నాడు. ఎందుకండి అక్షయ తృతీయ నాడు ఈ కంబళీలు తెచ్చి ఇచ్చారు దేవాలయానికి? 10 మంది భక్తులు వచ్చి దాని మీద కూర్చుని భగవత్ కథ వింటారు. విన్నందుకు వాళ్ళు కూర్చోడానికి సేద తీరేటట్టుగా ఒక ఆసనాన్ని ఇచ్చారు. కాబట్టి ఈశ్వరుడు ఎన్ని జన్మ పరంపరలు నడిచినా ఆసనానికి లోటు లేకుండా చేస్తాడు. అంటే ఐశ్వర్యమునందు ఒక భాగాన్ని ఇస్తాడు, అక్షయ పుణ్యంగా మారుతుంది. ఇది ఒక స్థితిలో ఏమవుతుంది? పుణ్య సముపార్జనము. కానీ మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నాకు పుణ్యం కావాలి పుణ్యం కావాలి పుణ్యం కావాలి అన్నప్పుడల్లా నాకు జన్మ కావాలి జన్మ కావాలి జన్మ కావాలి అని అడుగుతున్నారు మీరు. ఎందుకని? నేను అన్నం తింటాను అంటే రాత్రి ఇంటికి ఎడతాననే కదా అని అర్థం. వెళ్ళి అన్నం తినాలి కదా. ఏదో నేను ఒకళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, మధ్యాహ్నం భోజనం పెట్టారనుకోండి, అమ్మ రాత్రి పలహారం చేస్తాను భోజనం చేయనమ్మా అన్నాను అనుకోండి. అంటే ఏమిటి దాని ఉద్దేశం? వాళ్ళని పలహారం తయారు చేసి ఉంచండి, మీ ఇంటికి వస్తాను పలహారానికి, అదేనా? నాకు ఈ పుణ్యం కావాలి అంటే దాని అర్థం నేను దాన్ని అనుభవిస్తాను అంటే అనేనా? ఇప్పుడు పుణ్యానికి అనుభవం ఏమిటి? సుఖం. పుణ్యానికి అనుభవం సుఖం, పాపానికి అనుభవం దుఃఖం. ఇప్పుడు పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చింది పుణ్యం వచ్చింది అన్నావు, ఏమొస్తుంది? సుఖం వస్తుంది. దాన్ని ఎలా అనుభవింపజేయాలి? ఓ శరీరం ఇవ్వాలి. ఒక శరీరం ఇచ్చి అనుభవింపజేస్తాడు. ఈశ్వరుడి తమాషా ఎలా ఉంటుందో తెలుసా? ఎంత చిత్రంగా అనుభవింపజేస్తాడంటే బాగా పుణ్యం సంపాదించేసుకోవాలని అదే వెర్రితో చేశారనుకోండి, ఓ కుక్కని చేసి యజమానికి ప్రీతి చేసి ఏసీ కారులో తిప్పుతాడు. కుక్కకి ఏసీ కారు ఎలా దక్కుతుంది? కోట్ల కుక్కలకి లేదు, ఈ ఒక్క కుక్క ఏసీ కారు ఎక్కింది కాబట్టి ఏసీ కారులో కుక్క ఎక్కింది కాబట్టి చేసిన పుణ్యాలన్నీ ఏసీ కారు ఎక్కినందుకు పోయింది.
లేకపోతే ఓ రాసపదవిలో 5 ఏళ్ళు ఉంటావు. 5 ఏళ్ళు రాసపదవి, ముందు వెనక కార్లు, పెద్ద పెద్ద హారన్లు, నువ్వు వచ్చేటప్పటికి తుపాకులు, హడావిడి, అల్లరి, కాబట్టి అక్కడతో పోయింది. ఎందుకది? దేనికి పనికి వస్తుంది? అది ఉంది, ఇంకో శరీరం అందులో పోయింది, మళ్ళీ మళ్ళీ కావాలంటే మళ్ళీ సంపాదించుకోవాలి. అప్పటికి ఇది గుర్తుంటుందో ఉండదో ఎవరికి తెలుసు? పురాణ జ్ఞానం ఉంటుందో లేదో, అసలు పుణ్యం చెయ్యాలని ఉంటుందో ఉండదో, అప్పుడు అంతా దాచుకుంటానంటే పాపం మిగులుతుంది, పుణ్యం పోతుంది, తిరిగి అవుతాడు. అందుకని ఒక స్థాయి దాటితే ఏమంటారంటే ఆ పరిణతి ఏర్పడింది అనుకోండి, ఇది స్మృతి పురాణము ముడిపడడం అన్న మాటకు అర్థం అక్కడ వస్తుంది. నాకు పుణ్యం వద్దు, చిత్తశుద్ధి కావాలంటే. చిత్తశుద్ధి కావాలంటే ఏమవుతుందంటే బయట నుంచి వచ్చేటటువంటి వాటిని అన్నిటినీ కూడా లోపల శుద్ధి కొరకు మాత్రమే స్వీకరిస్తాడు, తప్పించి శుద్ధి కొరకు పనికిరాని దాన్ని తీసుకోడు. మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, నేను మీకు గిన్నె ఇచ్చి, అది నిజంగా అసలు తల మెరిసిపోయే గిన్నె, కానీ దాన్ని తీసుకెళ్ళి 3 ఏళ్ళు ఓ గదిలో పెట్టాను. దాని నిండా కిలిం అంటుకుంది, మలినం. ఆ మలినం అంటుకున్న కారణం చేత అది ఆకుపచ్చ అట్ట కట్టేసింది. అట్ట దాంది కాదు, అంటుకుంది దానికి అట్ట. ఇప్పుడు ఆ అట్ట పోతే మళ్ళీ పాత్ర మెరుస్తుంది. పాత్రకి మెరుపు తాగక్కర్లేదు, మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తీసేయాలంతే. నేను పాత్రకి మెరుపు తెచ్చానండి అనకూడదు, మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తీసేసానండి అనాలి. ఇప్పుడు ఏం కావాలి మీకు? నేను కాస్త కొబ్బరి పీచు, ఇంత చింతపండు, ఇంత ఉప్పు ఇచ్చాననుకోండి, గిన్నె తోముకోనంటే ఇంకో గిన్నెతో చారు కాచుకుంటాను, ఇష్టం కాచుకో, అది పుణ్యం అంటే. చారు తింటాడు. ఇప్పుడు ఈ చింతపండు, ఈ పీచు, ఈ ఉప్పు పెట్టి ఆ గిన్నె తోమాడు అనుకోండి, తల మెరిసిపోయింది. ఈ చింతపండు, ఈ ఉప్పు చారు కాచుకోవడానికి పనికొస్తాయా? ఇక పనికిరావు. పుణ్యం అని సుఖానికి పనికిరాదు అది. కానీ చిత్తశుద్ధి ఏర్పడుతుంది, చిత్తమునందు శుద్ధి వస్తుంది. ఇప్పుడు ఈ చిత్తశుద్ధి ఏర్పడితే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే ఆ చిత్తశుద్ధి ఉన్న పాత్ర ఎందు తప్ప జ్ఞానధార పొయ్యరు. అది చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం. చిత్తశుద్ధి అంటే అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది. ఆ అంకురించినప్పుడు అది అనుభవంగా లోపల నిలబడగలిగినటువంటి స్థితి ఇస్తాడు. అది అద్వైతం. అప్పుడు ఇక తాను వాడు అని ఉండరు, అంతటా ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి బ్రహ్మము. అది అనుభవంలోకి వచ్చేటట్టుగా చెయ్యాలి అంటే ఎందుకు చేస్తాడు ఈ కర్మలు, ఎందుకు ఈ మంచి పనులు చెయ్యడం, ఎందుకు ధార్మికంగా ఉండడం అంటే దానివల్ల ఏదో పుణ్యం వచ్చేస్తుందని కాదు, నాకు చిత్తశుద్ధి ఏర్పడాలి. అంటే ఇప్పుడు ఏమైంది? జన్మ పరంపరలు తగ్గిపోయాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవద్గీతలో. నేను ఏదో మా ఆవిడ పేరంటానికి వెడితే శనగలు తెచ్చింది అనుకోండి, ఆ శనగలు తీసుకెళ్లి కుండీలో వేసాను అనుకోండి, మొలకలు వస్తాయి. అవి ఒక్కసారి పెనం మూకుట్లో పెట్టి వేయించేసి వేసాను అనుకోండి, మొలకలు రావు. ఇంకా జ్ఞానాగ్ని చేత దగ్ధమైందనుకోండి కర్మ, అది అంకురించదు, ఇంకా పుణ్యం ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడుతుంది. అలా చిత్తశుద్ధి కొరకు కర్మలు చేయడం ఇంకొక మెట్టు పైకెక్కడం, అది అసలైనటువంటి ప్రయాణం. కాకుండా పుణ్యం 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 అని కొట్టుకుపోయి ఊరిగా పుణ్యం కోసమే చేశాడు అనుకోండి, ఆఖరికి అదే బంధనమై కూర్చుంటుందో రోజున, అదే పెద్ద బంధనం అవుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే చిత్తశుద్ధి కొరకు కర్మ చేయుట. ఇప్పుడు ఈ చిత్తశుద్ధి కొరకు చేసి వైరాగ్యం అంకురిస్తుంది. ఈ లౌకికమైన సుఖాలన్నీ సుఖాలండి, అవి సుఖాలైతే ఎప్పుడూ సుఖంగా ఉండాలి కాదుగా. ఒకనాడు సుఖం అనుభవించింది, ఇంకొక నాడు సుఖం అనిపించట్లా. నేను సాయంకాలం 5 గంటలకి మాట్లాడినప్పుడు ఒక ఆయన నాకు చాలా బాగా అనిపించాడు. 6ంటికి మాట్లాడినప్పుడు వెలితి మాట మాట్లాడాడు. ఏమిటండి ఆయనకి మాట్లాడడం రాదు అన్నాను. 3ంటికి మిత్రుడా, 6ంటికి శత్రువా అంటే సుఖం ఎక్కడ ఉంది? పులిహార తింటే కొంతకాలం సుఖమా, ఇంకా ఎక్కువ పెడితే వాంతి వస్తుంది, దుఃఖం. అంటే వస్తువు యందు సుఖము లేదు, దేని యందు సుఖమున్నది, ఏది ఆనందము అంటే ఎంత అనుభవించినా దుఃఖస్పర్శ లేనిదేదో అది ఆనందము. అది ఆత్మను అనుభవించుట, ఆత్మగా తాను నిలబడుట. ఇక ఆ స్థితి యందు మాట్లాడడం ఉండదు, అనుభవించడం ఒక్కటే ఉంటుంది. ఆ అనుభవించినటువంటి స్థితి ఏది ఉందో దాన్ని అద్వైతానుభూతి అంటారు. అందుకే అద్వైత దర్శనం ఉండదు. అద్వైతమునందు దర్శనమే ఉంటుంది ఒక్కటే, అద్వైతము అనుభవము, అనుభవంలోకి వస్తుంది. అంతటా ఉన్నది ఒక్క పదార్థమే అన్నది బాగా అనుభవంలోకి వస్తుంది. ఆ అనుభవంలోకి వచ్చినటువంటి స్థితి ఏర్పడాలి అంటే స్మృతి పురాణము
ఈ రెండిటిలో కర్మ ధర్మము చేత ముడిబడి దీనికి అంతర్లీనము భక్తి అయి చిత్తశుద్ధి వైరాగ్యములకు కారణమై ఆ రెండూ కలిగిన కారణం చేత జ్ఞానధార పడుతుంది. అది పునర్జన్మ లేకుండా చేస్తుంది. ఈ మూడిటిని లోకమునకు అందించిన వారు శంకర భగవత్పాదులు. ఇది శృతి స్మృతి పురాణానాం అన్న మాటకు అర్థం. అంతేగాని ఆయనకి వేదాలు తెలుసండి, ఆయనకి స్మృతులు తెలుసండి, ఆయనకి పురాణాలు తెలుసండి అని చెప్పకూడదు. దానికి అర్థం బాహ్యంలో అలా వస్తుంది అర్థం. కానీ ఆంతరముగా శ్లోకాన్ని విచారణ చేసినప్పుడు దాని అర్థం ఏమి అంటే, శంకర భగవత్పాదులు లోకానికి కర్మ, ధర్మము, దాని వలన చిత్తశుద్ధి, జ్ఞానము, మళ్ళీ పుట్టవలసిన అవసరం లేనటువంటి మోక్షము కలగడానికి కావలసినటువంటి స్థితిని ప్రసాదించినటువంటి జగద్గురువులు. అటువంటి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు ఎవరున్నారో వారికి నమామి భగవత్పాదం. శంకరాచార్యుల వారి విషయంలో ఒక మాట అంటుంటారు, శంకర భగవత్పాదులు అంటుంటారు. శంకర భగవత్పాదులు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఎవరి పాదాన్ని నువ్వు పట్టుకుంటే వారు నీ చేతిని ఈశ్వరుడి చేతిలో పెట్టగలరో వారికి భగవత్పాదులని పేరు. శంకరాచార్యుల వారి కాళ్ళు మనం పట్టుకున్నాం అనుకోండి, శంకరాచార్యుల వారు మన చెయ్యి పట్టుకుని తీసి ఈశ్వరుడి చేతిలో పెడతారు. నమామి, నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులను గురువుగా నమ్మి నమస్కరించినటువంటి వాడి చెయ్యి ఈశ్వరుడి చేతిలో పెట్టే పూచి శంకరాచార్యుల వారు స్వీకరిస్తారు ఒక గురువుగా. ఎంతమందికైనా, జగత్తుకంతటికి. కాబట్టి వారు జగద్గురువులు. కనుక శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. లోకమునకంతటికీ శంకరులు వారు. ఈ శుభాన్ని చేకూర్చిన కారణం చేత అందుకని లోకశంకరులైనటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను. శంకర భగవత్పాదులకు నమస్కరించుతున్నాను లోకశంకరం అన్న మాటకి కేవలం లోకమునకంతటికి ఉపకారము చేసినవారు అన్న మాటతో విడిచిపెట్టకూడదు. లోకమునకంతటికి ఉపకారము ఏ మార్గమునందు చేశారు, ఈ మూడిటిని వ్యవస్థీకృతం చేయడానికి బాగుంది. శంకరాచార్యుల వారు ఉన్నప్పుడు చెప్పారు. మరి శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి తర్వాత మరి చెప్పడానికి శంకరాచార్యుల వారి శరీరం లేదుగా. మరి అప్పుడు ఎలా? శంకరాచార్యుల వారు ఏం చేశారు? దానికి శాశ్వతమైన ఏర్పాటు అంటే, ఈ దేశంలో ఏ మూలములు భ్రష్టు పడితే ప్రమాదం వచ్చిందో శంకరాచార్యుల వారు అధ్యయనం చేశారు. ఇప్పుడు మనం ఎలా చెప్తున్నామో అలాగే ఒకనాడు ఆర్షధర్మానికి, సనాతన ధర్మములకు సంబంధించినటువంటి ఆయుపట్లైనటువంటి శాస్త్రములకు ప్రధాన కేంద్రములు 5 ఉండేవి. ఈ 5 కేంద్రములుగా సనాతన ధర్మము పరిఢవిల్లింది. ఇది నేర్చుకోవడానికి దేశ విదేశాల నుంచి వస్తుండేవారు శిష్యులు. అందులో ఉత్తర దిక్కున కాశీపట్టణం. కాశీపట్టణంలో ఎంతమంది మహాపండితులు! అందుకే ఇప్పటికీ కాశీ పండితులండి అంటుంటారు. కాశీపట్టణానికి వెళ్ళి వాదన చేస్తుండేవారు. కాశీపట్టణానికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి వచ్చాడండి, కాశీలో సంస్కృతం చదువుకున్నాడండి, కాశీలో వేదం చదువుకున్నాడండి, కాశీ వెళ్ళి శాస్త్రం చదువుకున్నాడండి అంటుంటారు. కాశీపట్టణం విద్యలకు నిలయంగా ఉండేది ఒకప్పుడు. కాశీ వచ్చి చదువుకోవడం అంటే, కాశీ విశ్వవిద్యాలయంలో చదువుకోవడం, కాశీ గురుకులంలో చదువుకోవడం అంటే అంత ప్రామాణికమైనటువంటి విద్య. అంతటి మహావిద్వాంసులు, ఈశ్వరాంశ సంభూతులైనటువంటి వారు ఎందరో కాశీపట్టణంలో విడిది చేసి ఉండేవారు. పరమశివుడే అనేక మందికి అనేక రూపాలతో జ్ఞానాన్ని ఇస్తూ ఉండేవాడు. అటువంటిది ఉత్తరాన కాశీపట్టణం, దక్షిణాన కాంచీపురం. కాంచీపురం ఘటికాస్థానములను ఉండేవి. కాంచీపురము మోక్షపురి. మోక్షపురియే కాదు, కాంచీపురం విద్యలకి కాణాచి. కామాక్షి పరదేవత అక్కడ ఉంది. అక్కడ ఉన్న కారణం చేత కా అంటే బ్రహ్మశక్తి అయిన సరస్వతి, మా అంటే విష్ణుశక్తి అయిన లక్ష్మి. సరస్వతీదేవిని ఒక కంట్లో, లక్ష్మీదేవిని ఒక కంట్లో పెట్టుకొని ఉంటుంది కామాక్షి. అందుకే ఎవరికి కామాక్షి పరదేవతానుగ్రహం ఉంటుందో వారు విశేషమైనటువంటి సరస్వతీ స్వాధీనులవుతారు. అంతటి సరస్వతీ కటాక్షం అబ్బుతుంది. మూకశంకరులకు ఇవ్వలా, దుర్వాసో మహర్షికి ఇవ్వలా? కాబట్టి ఆ కామాక్షి పరదేవత ఉన్నటువంటి కాంచీపట్టణమునందు ఎందరో విద్వాంసులు, ఎందరో మహాపురుషులు అవతరించారు. చదువుకి ప్రధాన కేంద్రంగా చెప్పబడింది దక్షిణ దేశంలో కాంచీపట్టణం. అలాగే తూర్పు దిక్కుకి చూస్తే నవద్వీపం.
ఆ నవద్వీప పట్టణంలో ఎందరో ఎన్ని దేశాల నుంచో వచ్చి విద్యాభ్యాసం చేస్తుండేవారు. ద్రోణాచార్యుల వారి గురుకులం ఉన్న రోజుల్లో కూడా ఎన్నో దేశాల నుంచి వచ్చి అక్కడ విద్యాభ్యాసం చేస్తుండే. ఈ దేశంలో వ్యాకరణం చదువుకోవడానికి ఎన్ని దేశాల నుంచి వచ్చి చదువుకున్నారు. ఈ దేశంలో పుట్టినటువంటి దాన్ని దాటి ఏ దేశంలో ఏదీ పుట్టడానికి వీల్లేదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, సంగీత శాస్త్రంలో 72 మేళకర్త రాగాలను ఉన్నాయి. ఈ 72 మేళకర్త రాగాలలో లేని రాగం ప్రపంచంలోని ఏ సంగీతమనందు లేదు. ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ పుట్టిన ఏ సంగీతమైనా 72 మేళకర్త రాగాల్లోకే వస్తుంది. ఆ 72 మేళకర్త రాగాల్ని జనక రాగాలంటారు, తండ్రి అవి సంగీతానికి అంతటికి. అటువంటి మేళకర్త రాగాలు 72 రాగాల్ని 6 నిమిషాల 30 సెకండ్లలో సశాస్త్రీయంగా ఎక్కడ స్వరం తప్పకుండా రాగాలతో పాడి ఇవాళ గ్రామీ అవార్డుకి వెడుతోంది. దక్షిణ దేశంలో వీణాపాణి అనబడేటటువంటి సంగీత విద్వాంసుడు, ఆయనకి కామాక్షి పరదేవత అనుగ్రహం కలిగిందంటే, అమ్మవారి అనుగ్రహం కలిగింది. ఆయన నోటి వెంట వచ్చినటువంటి ఆ 6 నిమిషాల 30 సెకండ్ల 72 మేళకర్త రాగాలు రాగాలతో కలిపి ఆయన పాడితే, బాలమురళీకృష్ణ గారంతటి వాడు లేచి నిలబడి నీకు పద్మశ్రీ ఇవ్వాలయా అన్నాడు. ఇది అపూర్వం సంగీత శాస్త్రంలో, ఎక్కడ వినలేదు. ఆయన మొన్న మా ఇంటికి వచ్చి నాకు ఆ రాగాలన్నీ 72 మేళకర్త రాగాలు 6 నిమిషాల 30 సెకండ్లలో ఎలా తీసుకొచ్చారో పాడుతుంటే నేను తెల్లబోయాను నిజంగా. ఇది కామాక్షి పరదేవత అనుగ్రహం అయ్యా మహానుభావ, ఇది అనితర సాధ్యం, మనిషికి సాధన చేత రాదు అన్నారు. ఇవాళ ఆయన చేసినటువంటి ఆ ప్రయోగాన్ని వినడానికి ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది. ఈ ఆఖరి వారంలో ఆయన అమెరికా వెడుతున్నారు కూడా. అది ఈ దేశం యొక్క గొప్పతనం. ప్రపంచంలో ఉన్న ఏ సంగీతమైనా ఆ మేళకర్త రాగాల్లోనే ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఏది నేర్చుకున్నా ఇక్కడి నుంచే వెళ్ళింది తప్ప ఇక్కడ లేనిది ఇంకొక చోట ప్రకాశించలేదు. అంత గొప్ప విద్య. లేపాక్షి దేవాలయంలో హ్యాంగింగ్ పిల్లర్ అంటుంటారు, గాలిలో వేలాడుతుంటుంది. దాని మీదే దేవాలయం అంతా నిర్మింపబడింది. ఆ స్తంభం కిందకి మీరు ఇలాంటి సన్నటి పుస్తకం ఏదైనా తోస్తే ఇట్నుంచి అటు వచ్చేస్తుంది. అది భూమిని ఆనదు. కానీ భూమిని ఆనకుండా గాలిలో వేలాడుతున్న స్తంభం మీద దేవాలయం అంతా నిలబడింది. ఒకానొకప్పుడు ఇవాళ ఇంజనీరింగ్ అంటే లండన్ వెళ్ళి చదువుకుంటాం, అమెరికా వెళ్ళి చదువుకుంటామని చెప్పే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చి గాలిలో వేలాడుతున్న స్తంభం మీద దేవాలయం ఎలా ఉంటుంది? అసంభవం, ఇది కనికట్టు, మేము స్తంభాన్ని కదుపుతాం, దేవాలయం కదులుతుందా అని కొద్దిగా కదిపారు, ఎందుకైనా మంచిదని. అప్పుడే దేవాలయం అంతా బీటలు వారింది. వాళ్ళు నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు, భారతదేశానికి తెలియని శాస్త్రం లేదని. ఆనాడు సివిల్ ఇంజనీరింగ్లో ఇండియా అంత గొప్పది. మన కర్మ కొద్దీ మన పెరటి చెట్టు మనకు పనికిరాదు. కాబట్టి అంత గొప్ప శాస్త్రములకు నిధి. అందుకే తూర్పు దిక్కున నవద్వీపం. ఆ నవద్వీప పట్టణానికి అంతమంది వచ్చి నేర్చుకుంటుండేవారు. అలాగే పశ్చిమ దిక్కున కతియవార్కి ఎన్ని దేశాల నుంచి సముద్ర మార్గంలో ఓడల మీద వచ్చి విద్యాభ్యాసం చేసి శాస్త్రాధ్యయనం చేసి వెళ్ళేవారు. భారతదేశానికి మధ్యన ఉజ్జయిన్. 4 దిక్కుల 4 పట్టణాలు, తూర్పున నవద్వీపం, పశ్చిమాన కతియవార్, ఉత్తరాన కాశీపట్టణం, దక్షిణాన కాంచీపురం, మధ్యలో ఉజ్జయిన్. ఈ 5 కూడా భారతదేశాన్ని విశేషంగా ప్రకాశింపచేసే విద్యల్లో. అంత విద్యాస్థానములైనటువంటి ఈ 5 పట్టణాలకి గబ్బు పట్టింది ఒకప్పుడు. 72 అవైదికమైనటువంటి వాదనలు చోటు చేసుకుని యజ్ఞయాగాది క్రతువులను విమర్శించేటటువంటి వాళ్ళు, వేదము ప్రమాణము కాదనేటటువంటి వాళ్ళు వాటిలో చేరి అవైదికమైనటువంటి బోధనలు ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తే ఈ బూజు దులిపినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే శంకర భగవత్పాదులకు దక్కింది. అప్పుడు ఆలోచన చేశారు శంకరులు, ఇవాళ నేను శరీరంతో ఉన్నాను, అవతార స్వీకారం చేసి మళ్ళీ అందరినీ వైదిక మతంలోకి తీసుకొచ్చాను, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టాను, భారతదేశము యొక్క గౌరవ పతాకాన్ని ఎగరవేశాను. రేపు నా అవతార పరిసమాప్తి తర్వాత మళ్ళీ అవైదికమైన వాదనలు ప్రవేశిస్తే, అందుకే వారు మళ్ళీ భారతదేశానికి 4 వైపులా 4 పీఠములను ఉంచారు.
పీఠముల నుంచి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠములు, పడమర ద్వారకలో కాళికా పీఠము, ఉత్తరమన బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమన శృంగగిరిలో శారదాపీఠం ఉంచి తాను స్వయంగా కాంచీ పీఠానికి ఆధ్యక్షం వహించి మహాపురుషుడై దానికి ఎప్పటికీ కూడా ఎడతెరిపి లేకుండా ఒక గురువు తర్వాత ఒక గురువు, ఒక గురువు తర్వాత ఒక గురువు అలా వచ్చేటట్టుగా గురు పరంపర ఆయన సంకల్ప బలం చేత పుట్టుకతో జ్ఞాన వైరాగ్య సంపన్నులైనటువంటి మహాపురుషుడు జననం ఉంది ఆ పీఠములను అధివసించేటట్టుగా సంకల్పం చేశారు. ఇప్పటికీ ఆ పీఠాలకి మహాపురుషులు వచ్చారంటే గొప్పతనం శంకరాచార్యుల వారి, శంకరుల సంకల్పం. అలా వచ్చినటువంటి వారికి ఓ రూపాయి కోసం, ఓ పావలాకాసు కోసం తాపత్రయాలు ఉండకూడదు. అందుకే సన్యాసుల్ని పీఠాలకి అధిపతులుగా పెట్టారు. పెట్టి సంప్రదాయం పెట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క వేదానికి ఆమ్నాయం పెట్టారు. 4 వేదములు, వేద ప్రమాణము, వేద భాష్యములు అలా నిలబడాలి. లోకమునకు వేదాన్ని అందించడం, ధర్మాన్ని అందించడం, ఇవి తప్ప వేరే కార్యక్రమం వాటికి ఉండక్కర్లేదని చెప్పారు. ధర్మ ప్రబోధం ఒక్కటే. ధర్మ ప్రబోధం చేయడం, వేదాన్ని చదవడం, వేదాన్ని చదివించడం, వేదం అనుసృతంగా నిలబడేటట్టు చెయ్యడం, వేద ప్రమాణం నిలబడేటట్టు చెయ్యడం. శంకర భగవత్పాదులు ఒక్కరే, నేను మళ్ళీ అంటున్నాను ఒక్కరే పీఠస్థాపన చేసిన వారు. పీఠస్థాపన వేరెవ్వరూ చెయ్యలేదు. అంటే అసలు ఈ దేశంలో ఇప్పటికీ వైదికమైనటువంటి ధర్మము నిలబడింది అంటే దానికి కారణము శంకర భగవత్పాదులు ఒక్కరే. వారి వలననే నిలబడింది. అందుకే 4 పట్టణములలో అవైదికమైనటువంటి ప్రబోధాలు ప్రారంభమైపోయి అక్కడ కూడా వైదికం విచ్ఛిన్నమైపోతుంటే ఇటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని 4 పీఠములను 4 దిక్కుల ఏర్పాటు చేసి 4 దిక్కుల 4 పీఠములకు పీఠాధిపతులు పరంపరాగతంగా వచ్చేటట్టు జనులు ఎవరైనా దానం చేస్తారో ఆ పీఠం చేసే కార్యక్రమానికి ఉపయోగపడాలని. అది ఆయనతో అయిపోయింది అనుకోండి, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఆ తర్వాత ఇంకా వెళ్ళాడు అక్కడ. అప్పుడు ఆ దానం ఏమవుతుంది? అనుమానం ప్రతివాడికి. ఆ డబ్బు ఏమవుతుందో ఎవరికి తెలియదు. అలా కాకుండా ఎవరో ఒకటితో వెళ్ళిపోవడం కాదు, పరంపరాగతంగా గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, ఏదో నామకావస్తి ఓ గురువుని తీసుకొచ్చి అక్కడ పెట్టడం కాదు. పుట్టుకతో భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడైనటువంటి మహాపురుషుడు జన్మించేటట్టు, ఆయన వచ్చి ఆ పీఠాన్ని అధివసించేటట్టు, ఆ పీఠముల యొక్క వైభవం చేత ఆ పీఠాధిపతులు చేసేటటువంటి శివలింగాభిషేకముల వలన వర్షాలు కురిసి అన్నం అందరికీ దొరికేటట్టు, జ్ఞానము పుష్కలంగా లభించేటట్టు పీఠములను ఏర్పాటు చేసి పరంపరను నిర్ణయించినటువంటి ఏకైక మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుచేతనే ఇవాళ శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠాధిపతి యొక్క పేరు తెలియక్కర్లేదు. ఆయన ఎవరు వస్తున్నది అంటే సన్యాసనామం ఉంటుంది. ఏదో కంచికామకోటి పీఠాధిపతులు ఉన్నారనుకోండి, జయేంద్ర సరస్వతి స్వామి వారిని ఇంద్ర సరస్వతి అంటారు వాళ్ళని, ఓ నామం. ఆయన వస్తున్నప్పుడు ఆయన పేరు తెలియలేదనుకోండి, ఆయన ఎవరండి జయేంద్ర సరస్వతి స్వామి వారా అని అడగరు, శంకరాచార్యుల వారు వస్తున్నారండి అంటారు. ఎవరు శంకరాచార్యుల వారు ఇలా కాషాయం కట్టుకుని సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని వెడుతుండనివ్వండి, శంకరాచార్యుల వారు వస్తున్నారండి అంటారు. అంటే ఇవాళ ఇన్ని 100 మంది పీఠాధిపతులు వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ ఆ పీఠాధిపతులు వస్తుంటే పేరు తెలియకపోయినా శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు. శంకరుల పేరుకి అంతటి రాజముద్ర. అటువంటి స్థితిని శంకర భగవత్పాదులు కల్పించారు. అందుకే ఆ పేరుతో పిలుస్తారనే మహాపురుషులైనటువంటి వారు వణికిపోయారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి రోజుల్లో ఒక్కరోజు తోటకూర పప్పు రుచి పట్ల వ్యామోహితులై 2వ రోజు 3వ రోజు తిన్న కారణం చేత అయ్యో నోటి రుచికి లొంగిపోయిన నేను రేపు పొద్దున్న అలా వెడితే శంకరాచార్యుల వారు వచ్చారంటారు. శంకరాచార్యుల వారి పరంపరలో వచ్చిన నేను రుచికి లొంగిపోవడం అని 3 రోజులు భిక్ష మానేసి ఆవు మూత్రాన్ని ఆచమనం చేసి గోమయంతో నాలుక శుద్ధి చేసుకున్నారు. శంకరాచార్య అన్న మాట పట్ల అంత భక్తి మహాస్వామి వారికి. కాబట్టి శంకర భగవత్పాదులు ఆ పీఠములను పెట్టి ఉండకపోతే ఇవాళ అసలు మనకెవ్వరికీ కూడా వైదిక మత ప్రచారము కానీ పరంపరాగతంగా వేదాన్ని నిలబెట్టగలిగినటువంటి వాళ్ళు కానీ లేరు. దక్షిణ భారతదేశం మొత్తం మీద ఇవాళ వేదంలో శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదంలో శుక్ల యజుర్వేదం ఒకానొకప్పుడు లుప్తమైపోతుంటే దక్షిణ దేశం అంతా కృష్ణ యజుర్వేదం,
శుక్ల యజుర్వేదం అసలు లేకుండా పోతుంటే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వేద విద్వాంసుడు ఒక్కాయన శుక్ల యజుర్వేదంలో ఉంటే ఆయన్ని పిలిచి, నీతో అంతరించకూడదయా, ఈ శుక్ల యజుర్వేదాన్ని నేర్పమని శిష్యుల్ని పంపి శుక్ల యజుర్వేదం చెప్పించారు. అలా ప్రారంభమైన శుక్ల యజుర్వేద పండితులు ఇప్పటికీ పరిమితంగా ఉన్నారు. అందులో ఒక మహానుభావుణ్ణే రేపు గురు పౌర్ణమి నాడు తీసుకొచ్చి మనం వారికి గురు పూజ చెయ్యబోతున్నాం. అలా శుక్ల యజుర్వేదం నేర్చుకున్న మహాపండితుల్లో ఒక ఘనపాటినే తీసుకొస్తున్నాం. కాబట్టి ఆయన అపరశంకరాచార్యుల వారై అంత సేవ చేశారు. శాస్త్ర రక్షణ ఎలా జరిగింది? శంకరాచార్యుల వారు స్థాపించిన పీఠం ఒకటి ఉండబట్టి రక్షింపబడింది. అలాగే శిల్పశాస్త్రం అద్వితీయం. ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు అటువంటి శిల్పశాస్త్రం. అది పరంపరాగతంగా వస్తుంది. గురువు దగ్గర శిష్యుడు, శిష్యుడి దగ్గర గురువు, అలా నేర్చుకోవలసిందే. దాన్ని విగ్రహం మీద కూర్చుని సంవత్సరాలు చెక్కుతారు. నిజంగా మహానుభావుడు, కారణజన్ముడు. మన దురదృష్టం ఏమిటంటే అటువంటి వాళ్ళ గురించి మన పేపర్లలో ఎక్కడ ఉండవు. మొన్ననే శరీరం విడిచిపెట్టేశారు గణపతి స్థపతి. నిజంగా ఎప్పుడో పూర్వకాలంలో చోళులు, చాళుక్యులు, పల్లవులు మొదలైనటువంటి వాళ్ళ పరిపాలనా కాలంలో శిల్పకళా శాస్త్రమునందు ఎన్ని విన్యాసములు ఉండేవో అన్ని అద్భుతాలు సృష్టించాడు ఆయన. మొన్న కాంచీపురంలో కట్టిన మణిమంటపం పూర్తిగా రాతి నిర్మాణం. మధ్యలో ఎక్కడ ఏది ఒక రాతికి రాయి అంటుకునేటట్టుగా ఏది వాళ్ళ రాతి మీద రాతిని పేరుస్తూ వెళ్ళారు. పునాది తీయకుండా భూమి మీదే నించోబెట్టారు. నా గురువు అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి స్మృత్యర్థం వస్తున్న మంటపం కాబట్టి మణిమంటపాన్ని అంత గొప్పగా నిర్మిస్తానని నిర్మించారు. అటువంటి శిల్పులు నిలబడ్డారంటే ఒకానొకప్పుడు కంచి కామకోటి పీఠం పరమహాస్వామి వారి ఆధ్వర్యంలో నడిపినటువంటి శిల్పకళా సదస్సులు. అంతమంది శిల్పుల్ని ప్రోత్సహించారు. అన్ని దేవాలయాలు, అన్ని మంటపాలు నిర్మాణాలు చేశారు. ఎంత అపురూపం అండి! పులి నోరు తెరిచి ఉంటుంది. పులి నోటి లోపల రాతి గోళం ఉంటుంది. నోట్లో చేయి పెట్టి ఇలా అంటే గోళం తిరుగుతుంది. కానీ మీరు నోట్లోంచి రాయి తీద్దామంటే బయటికి రాదు. పులి నోరు చెక్కినప్పుడే నోటి లోపలే కోరలు చెక్కి కోరల పక్క నుంచి ఉలిపెట్టి కొట్టి లోపల తిరిగే గోళం చెక్కాలి. ఒక్క దెబ్బ ఎక్కువ పడితే పులి దవడ విరిగిపోయింది అనుకోండి, మళ్ళీ తీసేయాలి పులి అంతా. అటువంటి మహాశిల్పులు. మణిమంటపానికి శిల్పాలు చెక్కుతున్న రోజుల్లో కేవలం నేను ఆ శిల్పాలు చెక్కడం చూడడానికి వెళ్ళాను. మంచి ఎండాకాలంలో వెళ్ళి నిజంగా గురువులు, శిష్యులు వాళ్ళు చిన్న ఆ ఉలులు పెట్టి చెక్కడం, ఆ గురువులు, ఆ శిష్య పరంపర వాళ్ళు చెక్కే తీరు చూసి ఆ లతలు, ఆ సింహాలు, పులులు ఏమి అద్భుతమో అని పరవశించిపోయాను. అంత గొప్ప శాస్త్రం భారతదేశానికి మాత్రమే చెందినది. అటువంటి శిల్పశాస్త్రం ఎవరు పోషించింది? శంకర పీఠాలు పోషించాయి. శంకరాచార్యుల వారు పెట్టారు కాబట్టి పీఠాలని ఇవన్నీ చెక్కబడ్డాయి. ఇన్నిన్ని బ్రహ్మాండమైనటువంటి దేవాలయాలు వచ్చాయి. అంతమంది విద్వాంసులు నిలబడ్డారు. అంతమందిని కాపాడారు. కాపాడడం కాదు, శిల్పులు కూడా మతిపోయినటువంటి రోజులలో పీఠాధిపతులు తమ తపశ్శక్తితో కాపాడారు. రామేశ్వరంలో ప్రతిష్ఠ చేయడానికి శంకర భగవత్పాదుల యొక్క మూర్తిని చెక్కారు గణపతి స్థపతి. చెక్కినప్పుడు కంటి కింద పెద్ద మచ్చ వచ్చింది. భయపడిపోయారు. ప్రతిష్ఠకి సమయం దగ్గరికి వచ్చేసింది. పెద్ద మచ్చ వచ్చింది. చెక్కిన కొద్దీ మచ్చ వస్తోంది. ఎలా? వచ్చి చేతులు కట్టుకుని నించున్నారు స్తంభం దగ్గర. మహాస్వామి చూశారు. అందరూ వెళ్ళిపోయాక రమ్మన్నారు. ఇలా వచ్చారు. కూర్చున్నారు. శంకరాచార్యుల వారి విగ్రహం చిక్కుతుంటే బుగ్గ మీద కంటి కింద మచ్చ వచ్చింది. బెంగపెట్టుకున్నావు అన్నారు. తెల్లబోయారు ఆయన. ఆయనకి చెప్పక్కర్లేదు, త్రికాల వేది. అటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం చేశారు. బెంగపెట్టుకోకు, నీ పని నువ్వు చెయ్యి, నా పని నేను చేస్తాను, శంకరులు అనుగ్రహిస్తారన్నారు. అంతే. ఆ రోజు నుంచి శంకరాచార్యుల వారి ముందు కూర్చుని జపం చేశారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వరుడి దేవాలయంలో ఒక స్తంభం ఉంటుంది. దాని మీద శంకరాచార్యుల వారు కూర్చున్న స్తంభం. దాని కింద కూర్చుని జపం చేసేవారు మహాస్వామి. అక్కడికి వెళ్ళి శంకరుల పాదాల కింద కూర్చుని జపం చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆయన ఇక్కడ జపం పెంచుతుంటే అక్కడ మచ్చ తరిగిపోయి ఇక్కడ మహాస్వామి జపం పూర్తి చేసి నీళ్లు వదిలిపెట్టి లేచిపోయారు. అక్కడ మచ్చ చెరిగిపోయింది. గణపతి స్థపతి పరిగెత్తుకొచ్చారు. మచ్చ పోయిందా అన్నారంతే, చెప్పకముందే. పోయింది మహానుభావ అని కాళ్ళ మీద పడిపోయారు.
అందుకే గణపతి స్థపతికి కారు ప్రమాదం జరిగి కింద పడిపోయి తల పగిలిపోయి మెదడు బయటికి వచ్చినప్పుడు కూడా చంద్రశేఖర 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 అని అరిచారు. అంత భక్తి. అలా అరిచారు కాబట్టే మహానుభావుడికి అంత వయసులో ఆపరేషన్ జరిగినా మళ్ళీ స్వస్థత కలిగి మణిమంటపం కట్టారు. అది మహాపురుషుల యొక్క జీవితాలంటే. అటువంటి వారు పీఠాధిపత్యం చేశారు, శంకర పీఠాధిపత్యాలు. కాబట్టి శంకరుల యొక్క వైభవం శంకరం లోకశంకరం అని పూర్తి చేశారంటే ఆ లోకశంకరులై లోకమునందు మళ్ళీ అవైదికం ప్రవేశించకుండా పీఠస్థాపన చేసి ఈ 5 విద్యాస్థానములలో కూడా పొరపాట్లు చేరిపోతుంటే దిద్ది 4 స్థానములనిచ్చి కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారికి నమస్కారం చేస్తే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అంటాం. అది ఆ ప్రార్థనా శ్లోకానికి అర్థం. ఏదో నేను సంక్షిప్తంగా చెప్పాను సుమండి, నిజంగా ఒక్క శ్లోకమే చెప్తే ఓ 3 నెలలు చెప్పాలి నేను. కాబట్టి అంత గంభీరమైనటువంటి శ్లోకం. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.